హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. దీనికి కావాల్సినది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీడిపప్పు. నేను బ్యాంబినో తీసుకున్నాను, రోస్టెడ్ బ్యాంబినో తీసుకున్నాను. సేమియా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీడిపప్పు వేసేసుకోండి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోండి. ఆనియన్స్ అవి వేసిన తర్వాత మరీ ఎక్కువ వేయించుకోకర్లేదు, జస్ట్ కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి ఒక 2 minutes. సాల్ట్ వేసుకుని బాగా వేయించిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. నేను 2 glasses తీసుకున్నాను సేమియా, అందుకే 2 glasses వాటర్ తీసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సేమియా మనం ఏ క్వాంటిటీలో తీసుకున్నా 1 గ్లాసే వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాసు వాటర్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. వాటర్ బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత సేమియా వేసేసుకోండి. బాగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకుని కలుపుకోండి. సేమియా వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి మూత వేసేసుకోవాలండి. 5 minutes తర్వాత మూత తీసుకుని కలుపుకోవాలండి. చూసారు కదా, అసలు వాటర్ లేదు. ఎప్పుడు సేమియా ఉప్మా పొలపలాడుతూ రావాలి అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎప్పుడు చేసుకునే ఉప్మా కన్నాను. వాటర్ 1 గ్లాస్కి 1 గ్లాసే వేసుకోవాలి. ఒకవేళ 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నారు అనుకోండి, 1 గ్లాసే వాటర్ పోసుకోండి, ఏ క్వాంటిటీలో తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే రోస్టెడ్ బ్యాంబినో తీసుకుంటేనే బాగుంటుంది సేమియా. మామూలుది తీసుకుంటే బాగోదు, రోస్టెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, వాటర్ అంతా అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.